అంతరిక్షంలో అలసంద విత్తనాలకు మొలకెత్తించి భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఓ సరికొత్త శకానికి ఇస్రో నాంది పలికింది. గత ఏడాది డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగంలో భాగంగా ఇస్రో అంతరిక్షంలోకి ఆ విత్తనాలను పంపింది. క్లోజ్డ్ బాక్స్ లో ఆ విత్తనాలు వేయగా అవి మొలకలుగా రూపాంతరం చెందినట్లు ఇస్రో జనవరి 7న ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేసింది. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో 4 రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తాయని, ఇందుకోసం కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ ను ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ విజయం అంతరిక్షంలో మొక్కలని పెంచగల సామర్థ్యాలని తెలియజేస్తుందని తెలిపింది. అసలు అంతరిక్షంలో మొక్కలని ఎందుకు పెంచాలి, స్పేస్ లో మొక్కలని పెంచడం ఎందుకంత కష్టం అని పరిశీలిస్తే, అంగారకుడు, చంద్రుడిపై కూడా మనుషులు జీవించే అవకాశాలను పరిశీలించేందుకు అంతరిక్ష యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులకు సరిపడా ఆహారం తీసుకువెళ్లడం సాధ్యం కాదు. సంవత్సరాల పాటు మిషన్లు నిర్వహించాల్సిన సమయంలో వ్యోమగాములు కేవలం మల్టీ విటమిన్లపై ఆధారపడి ఉండడం అసాధ్యం. ముందుగా ప్యాక్ చేసి పెట్టుకున్న ఆహారంలో పోషక విలువలు పోతాయి. వీటితో పాటు ఆక్సిజన్ సమస్య కూడా పెరుగుతుంది. అందుకే అంతరిక్షంలో మొక్కలని పెంచడం సాధ్యమైతే వ్యోమగాములకు ఈ కష్టాలు ఉండవు. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ సమయంలో మొక్కలు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి కాబట్టి వాటిని అంతరిక్షంలో పెంచడం వల్ల అంతరిక్ష నౌకల్లో సహజమైన గాలి పీల్చుకునే వీలుంటుంది. కానీ అంతరిక్షంలో మొక్కలు పెంచడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఎదురయ్యే ప్రధాన సమస్య మైక్రోగ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మొక్కలు కింది నుంచి పెరిగే ఛాన్స్ లేదు. క్లోజ్డ్ బాక్స్ లో పెంచితే వాటిలో పోషకాలు అంతంత మాత్రమే. నీరు కూడా మొక్క మూలాల వరకు చేరుకోదు. పైగా సూర్యరశ్మి తక్కువగా ఉంటే కిరణజన్య సంయోగ క్రియ పూర్తి స్థాయిలో జరగదు. అప్పుడవి ఉత్పత్తి చేసే ఆక్సిజన్ కంటే డబుల్ ఆక్సిజన్ తీసుకుంటాయి. ఏరోపోనిక్ వ్యవస్థలో పెరిగిన మొక్కలు ఎక్కువ ఖనిజాలు, విటమిన్లను గ్రహించి పోషక విలువలని కలిగి ఉంటాయని అమెరికాకు చెందిన నాసా పేర్కొంది. హైడ్రోపోనిక్ గా కూడా అంతరిక్షంలో మొక్కలని పెంచొచ్చని ఇండియన్ ఆస్ట్రోబయాలజీ రీసెర్చ్ ఫౌండేషన్ హెడ్ పుష్కర్ గణేష్ వైద్య తెలిపారు. ఈ పరిస్థితుల్లో పెంచే మొక్కలకు ద్రవాల ద్వారా పోషకాలు అందిస్తారు. బచ్చల కూర, పాలకూర, బీన్స్, బఠానీలు, ముల్లంగి, క్యారెట్లు, గోధుమలు, బియ్యం వంటి పంటలు కూడా అంతరిక్షంలో ఈ పరిస్థితుల్లో పెంచవచ్చని చెప్తున్నారు. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వైట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వైట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.